సహోదరులు ఐక్యత కలిగి ఉంటా ఏంటంట ఎంత మేలు, ఎంత మనోహరం. దేవునికి స్తోత్రం కలిగి ఆ విధంగా ఉండాలి. అయితే ఇక్కడ చూడండి, రోమా పత్రికలో ఇలా రాశాడు, 14:15 చదవండి. నీ సహోదరుడు నీ భోజనం మూలముగా దుఃఖించిన ఎడల నీవికను ప్రేమ కలిగి నడుచుకొని వాడవు కావు. ఎవని కొరకు క్రీస్తు చనిపోయెనో వానిని నీ భోజనము చేత పాడు చేయకము. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ సహోదరుడు నీ భోజనం మూలంగా దుఃఖించిన ఎడల నీవికను ప్రేమ కలిగి నడుచుకుని వాడు కావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ సహోదరుడు ఆకలికొని వాడు డొక్కెండి పోయి వాడు బయట కూర్చొని ఏడుస్తుంటే నువ్వు ఇంట్లో బిర్యానీ కలుపుకొని తిన్నావు. వాడు ఇప్పుడు అరే మా తమ్ముడు బిర్యానీ వేసుకొని తింటున్నాడు, నేను ఇక్కడ కడుపు కాదు ఏడిచిపోతున్నాను అని అన్న బయట బాధపడుతుంటే నువ్వు అయినా సరే బిర్యానీలు వేసుకొని నువ్వు తింటున్నావు అనుకోండి, నీకు ప్రేమ ఉందా? ఉందా? ప్రేమ ఉందా? దేవుడు చెప్తున్నాడు నీకు ప్రేమ లేదు. ఏదో నేను బిర్యానీ చెప్పాను, నేను బిర్యానీ కాదు. సరే ఇంకేమన్నా అనుకున్నారా? అనుకోవద్దు. నీ అన్నదమ్ములు నీకన్నా తక్కువ అయిపోయి ఇంట్లో పరిస్థితులు బాగాలేక పిల్లల్ని చదివించుకోలేని స్థితిలో కష్టాలు అనుభవిస్తున్నారు. మీరు హాయిగా సుఖంగా జీవిస్తున్నారు, మీకు కావాల్సిన దానికన్నా ఎక్కువగా ఉన్నాయి. కానీ నీ తమ్ముడికి నీ అన్నకి వాడికి కావాల్సిందే లేదు, తినడానికే లేదు. వాడు బాధపడుతున్నప్పుడు నువ్వు చూస్తూ ఊరుకోవద్దని దేవుడు చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాడికి ఏదైతే కష్టం ఉందో ఆ కష్టంలో నువ్వు ఉండు. ప్రైజ్ లార్డ్. ఆ కష్టంలో నువ్వు ఉండు. ఆ కష్టంలో నువ్వు ఉన్నప్పుడు నువ్వు ప్రేమ కలిగిన వాడివి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు ప్రేమ కలిగిన వాళ్ళని నేను అనుకుంటున్నాను, మరి మీరేమంటారు? ప్రేమ కలిగిన వాళ్ళైనా? రైట్, ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. ఒకవేళ అలాగ వాడు ఏడిచాడు అనుకోండి, ఆ ఏడిస్తే ఏమన్నాడు ఇక్కడ? ఎవరి కొరకు క్రీస్తు చనిపోయేనో వానిని నీ భోజనము చేత పాడు చేయకము. ఎవరి కోసం యేసుక్రీస్తు చనిపోయాడు? నీ కోసం నా కోసం ఈ భూమి మీదకి వచ్చి తన ప్రాణాన్ని పెట్టి చనిపోతే నువ్వు ఎవరిని ఏం చేస్తున్నావు? నువ్వు ఆయన చేసిన ఆయన దేనికోసం వచ్చాడు? దాన్ని పాడు చేస్తాను. కాబట్టి నీ సహోదరుడు నీ భోజనాన్ని బట్టి ఎడవచ్చా? ఎడవకూడదు. నువ్వు వాడి మీద కోపడటం న్యాయమేనా? కాదు. ద్రోహి అనొచ్చా? అనకూడదు. కాబట్టి నీ సహోదరుని ప్రేమించమని వాక్యం చెప్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి అన్న తమ్ముళ్ళని అక్క చెల్లెల్ని ప్రేమించాలి, కలిసి ఉండాలి, విడిచిపో. ఎవరు నేర్పించారు? ఎవరు నేర్పించడానికి వచ్చింది? ఆయన యేసు ప్రభు. తల్లిదండ్రులు సన్మానించమని